హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటి అంటే, అంతకంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, ఎప్పుడూలాగే ఈ వారం కూడా వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. మనం రావడం మాత్రం ఇది మూడోసారి, మీకు తెలుసు కదా. ఈసారి మాత్రం ఫస్ట్ వారం కంటే తొందరగా వస్తాము. రెండో వారం వచ్చాం కానీ ఉదయాన్నే బయలుదేరాము. వచ్చేసరికి 11. స్నానాలు అదే అయ్యి దర్శనం అయ్యేసరికి 3:30, దీపాలు పెట్టుకునేసరికి 4:30, ఇంటికి వెళ్ళేసరికి 11. వడదెబ్బ బాగా తగిలిస్తుంది మరి మనకి. ఇలా కరెక్ట్ కాదు అని చెప్పి ముందు రోజే బయలుదేరాము. వాడపల్లి వచ్చేసరికి నైట్ 12 అయింది. ఇంకా వచ్చి రాగానే బ్రష్లు చేసి, స్నానాలు చేసి, వినాయకుడి దగ్గర కొబ్బరికాయ కొట్టుకొని 7 రౌండ్లు పూర్తయ్యేసరికి కరెక్ట్‌గా 1:30 అయ్యింది మాకు నైటు. ఇంకా దర్శన లైన్‌లోకి వెళ్ళేసరికి మాకు 2 అయింది. 2-4 వరకు అలాగా గోవిందనామాలు వింటూ టైం గడిపేసాము. ఇంకా 4 గంటలకి దర్శనం స్టార్ట్ అయింది. మా దర్శనం అయ్యేసరికి 5:15, 5:30 అయిపోయింది కరెక్ట్‌గా ఉదయం. మనం ఇంటి దగ్గర తెచ్చిన తులసిమాల ఏమన్నా ఉంటే వెంకటేశ్వర స్వామి విగ్రహం కనిపించింది కదా ఇప్పుడు గుడి లోపల, అక్కడ వేసుకోవచ్చు. లేదంటే వేరే దగ్గర దీపాలు పెట్టిన దగ్గర కూడా వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది, అక్కడైనా కూడా వేయొచ్చు. గుడి లోపల లైటింగ్లు, గుడి చుట్టూ వాతావరణం మొత్తం చూస్తే తిరుపతి దేవస్థానం చూసినట్టు అనిపించింది. ఎవరైనా రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా రండి. ఈ గుడిని జనాన్ని చూడడానికైనా రావాలి. చూస్తున్నారు కదా, జనాలు మాత్రం అస్సలు ఖాళీ ఉండదు. మేము స్టార్టింగ్ రౌండ్ తిరిగినప్పుడు ఎంత లేరు, ఒక గంటలో ఎంత ఫుల్ అయిపోయారనమాట. మరి మనమేమో పులిహోర ప్రియులం కదా, దర్శనం అయిపోయిన వెంటనే పులిహోర లైన్లోకి వెళ్ళిపోయి పులిహోర తీసుకున్నాము. పులిహోర కాబట్టి కొంచెం ఎక్కువ పెడతారేమో అనుకున్నాం, కానీ ప్రసాదం కాబట్టి అంత పెట్టాలో అంతే పెట్టారు. పువ్వులు మాత్రం ఇంటి దగ్గర తీసుకురాలేదు, నలిగిపోతున్నాయి. అలాగని ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాం, 10 రూపాయలు ఎక్కువ అని చెప్పి 10 రూపాయల పువ్వులు ఎక్కడే కొనిస్తాం. గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ఈ పూజకిని. ఇంక దీపాలు పెట్టడానికి లోపలైతే ఖాళీ లేదు. బయటే మొత్తం ప్రమిదలన్నీ చేసుకొని లోపలికి అలా ప్లేట్తోనే తీసుకెళ్ళిపోయి దీపాలు అక్కడ వెలిగించుకున్నాము. ఇలా సింపుల్గా అయిపోయిందనమాట. బయట ప్రమిదలు చేసుకొని ఇక్కడ వెలిగించడం. ఇంకా పూజ అయ్యేసరికి మాకు కరెక్ట్గా ఉదయం 6:30 అయింది. ఇదే మనకి ఇప్పుడు దీపాలు వెలిగించే ప్లేస్ అనమాట ఇదంతా. చెప్పాను కదా, దీపాలు వెలిగించే ప్లేస్లో కూడా వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. లోపలే కాకుండా ఇక్కడ కూడా తులసిమాల వేసుకోవచ్చు అని. అయితే మనం వేసిన తులసిమాల కాకుండా వేరే వాళ్ళు వేసిన తులసిమాల తీసుకొని మనం ఇంట్లో ద్వారానికైనా కట్టుకోవచ్చు, లేదంటే బండికైనా కూడా పెట్టుకోవచ్చు. ఇదనమాట ఈరోజు మన వీడియో. ఇంకా చాలా చాలా ఉన్నాయి, వచ్చే వారం చూపిస్తానే.